అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా రికార్డు సృష్టించింది. T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన విశ్వ విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో T20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 2 సార్లు టైటిల్ నెగ్గిన మొదటి టీంగా, అలాగే మొత్తం 3 సార్లు ట్రోఫీని అందుకున్న తొలి టీంగా భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఇది వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాకౌట్ మ్యాచ్ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇక ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించాడు. చివర్లో శివం దుబే 8 బంతుల్లోనే 28 పరుగులు చేసి స్కోర్ను భారీ స్థాయికి చేర్చాడు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల దాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ టిమ్ సెఫర్ట్, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పోరాడినా కూడా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ 3 కీలక వికెట్లను తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తమదైన శైలిలో రాణించి వికెట్లను పడగొట్టారు. చివరి వికెట్ను అభిషేక్ శర్మ తీయడంతో భారత్ సంబరాలు మొదలయ్యాయి. Taste the Daily.